తెలుగులో అక్షరాన్ని హిందీలో వర్ణ అంటాం. అందుకనే తెలుగులో అక్షరమాల, హిందీలో వర్ణమాల. దీన్ని చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూద్దాం. 3 రాసి పైన ఒక గీత ఇచ్చినట్లయితే ఊ. చూడండి ఎంత ఈజీ. 3 రాసి అరసున్నా. తెలుసు కదా మీకు, సున్నాలో సగం అరసున్నా. దీన్ని ఇలా ఇచ్చినట్లయితే ఊ అవుతుంది. ఊ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా 3 రాసి 1 వేసి ఈ రెండింటిని ఇలా కలిపినట్లయితే ఆ. ఏంటమ్మా? ఆ. 3 రాసి ఆ రాసి పక్కన ఇంకో గీత వచ్చినట్లయితే ఆ ఆ అవుతుంది. నెక్స్ట్ మళ్ళా ఆ రాసి ఇంకో గీత ఇచ్చినట్లయితే ఆ అవుతుంది. పైన ఒక గీత ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఒక గీత ఇస్తే ఓ అవుతుంది. ఓ. మరలా చూడండి, ఆ రాసానా, ఇలా గీత పెడితే ఏమవుతుంది? ఆ అవుతుంది. పైన ఒక గీత పెడితే ఓ అవుతుంది. 2 గీతలు పెడితే ఔ అవుతుంది. ఆ రాసి పైన చుక్క పెట్టినట్లయితే అమ్. మళ్ళా ఆ రాసి పక్కన 2 చుక్కలు పెట్టినట్టయితే ఆహా. ఇప్పుడు చూడండి ఎన్ని అక్షరాలు నేర్చుకున్నాము. 8 అక్షరాలు చుట్టేసుకున్నాం. ఊ నేర్చుకున్నాం, ఊ నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్నాం, ఓ నేర్చుకున్నాం, ఔ నేర్చుకున్నాం, అమ్ నేర్చుకున్నాం, ఆహా నేర్చుకున్నాం. మొత్తం ఈరోజు మనం 8 లెటర్స్ నేర్చుకున్నాం. 8 అక్షరాలని మనం